Good morning, students. Today we are going to discuss about vitamin B2. Vitamin B2 is also known as riboflavin. It occurs in rice polish, yeast, egg, milk. For the isolation of vitamin B2, the source material is acidified with concentrated HCl and the resulting solution is mixed with Fuller's earth similar to vitamin B1 and vitamin B2 is extracted. The adsorbed vitamin B2 from Fuller's earth is removed by HCl and it is recrystallized with ethanol. Okay. Deficiency diseases. Vitamin B2 deficiency causes beriberi and inflammation of tongue and chelosis, cracking of lips and corners of mouth. Coming to structure of vitamin B2. Vitamin B2 structure was proposed by Kuhn and Kerner. Its structure is based on analytical and synthetic evidences. Coming to molecular formula of vitamin B2, that is riboflavin, is C17H20N4O6. Silver salt of riboflavin on acetylation gives tetraacetate, indicating the presence of 4 hydroxyl groups. 4 O's are present in the form of hydroxyl groups. Oxidation of riboflavin gives aldehyde. So there is one primary alcohol. Among 4 hydroxyl groups, 1 hydroxyl group is primary alcohol. There is no primary amine group in riboflavin, which is confirmed by the reaction with nitrous acid. But it is having 4 nitrogen atoms. How they are present in riboflavin? Riboflavin on alkaline hydrolysis gives urea. Hence, among 4 nitrogen atoms, riboflavin is having 2 nitrogen atoms in the form of urea. Amide linkage, NHCONH. Riboflavin gives quaternary ammonium salts, indicating that the remaining 2 nitrogen atoms are present in the form of tertiary amines. Among 4 nitrogens, 2 nitrogens are present in amide linkages and 2 nitrogens are present in tertiary amines. Among 4 oxygens, 6 oxygens, 4 oxygens are present in hydroxy groups. Alkaline solution of riboflavin on irradiation gives lumiflavin. Lumiflavin or photoflavin. Photochemical reaction చేస్తే రిబోఫ్లావిన్ నుంచి ల్యూమిఫ్లావిన్ వస్తుంది. అదే రిబోఫ్లావిన్ని యాసిడ్ ఆర్ న్యూట్రలైన్ సొల్యూషన్తో ట్రీట్ చేస్తే ల్యూమిక్రోమ్ వస్తుంది. ల్యూమిక్రోమ్ ఆర్ ల్యూమోఫ్లావిన్ స్ట్రక్చర్ని బట్టి రిబోఫ్లావిన్ స్ట్రక్చర్ని డిరైవ్ చేయడం జరిగింది. ఆ ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ ఎలా డిరైవ్ చేశారు? మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ల్యూమిఫ్లావిన్ ఈజ్ C13H12N4O2. లిమోఫ్లావిన్ అనేది రిబోఫ్లావిన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ చేస్తే వచ్చింది కదా, దాంతోపాటుగా బై ప్రోడక్ట్ ఒకటి వస్తుంది. అదేంటి అంటే C4H8O4. కాబట్టి రిబోఫ్లావిన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? ఈ రెండు కలిపితే ల్యూమిఫ్లావిన్ C4H8O4 రెండు కలిపితే మీకు ఇక్కడ సరిపోతాయి చూడండి, C17H20N4O6. నెక్స్ట్, ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఆఫ్ ల్యూమిఫ్లావిన్ ఏమి చేస్తుందంటే ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ని యూరియాతో పాటుగా ఫామ్ చేస్తుంది. ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజీగా కార్బన్ డైఆక్సైడ్ని ఎలిమినేట్ చేసుకుని ఒక డెరివేటివ్ ఫామ్ అవుతుంది. ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి డీకార్బాక్సిలేషన్ చేస్తే మనకి బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. అది C11H12N2O అనమాట.
ఆ C11H12N2O బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ని ఆల్కలైన్ హైడ్రాలసిస్ చేస్తే గ్లయాక్సాలిక్ యాసిడ్ ఒక కాంపౌండ్ వస్తుంది. గ్లయాక్సాలిక్ యాసిడ్ అంటే CHO, COOH. వచ్చిన బై ప్రోడక్ట్ ఏంటి? C9H14N2. ఈ వచ్చిన బై ప్రోడక్ట్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేశారు దాని యొక్క నార్మల్ టెస్ట్ ద్వారా, దాని స్పెక్ట్రల్ స్టడీస్ ద్వారా. దాని అది బ్లూ ప్రెసిపిటేషన్ ఇస్తుంది న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్తో. అంతేకాకుండా దానికి బేసిక్ స్కెలిటల్ స్టడీ XRD చేసి దాని స్ట్రక్చర్ని N-మిథైల్ ఆర్థోఫినిలిన్ డైఎమీన్, N-మిథైల్ ఆర్థోఫినిలిన్ డైఎమీన్ అంటే C6H5 బెంజీన్ రింగ్ వేసి దాని మీద 2 NH2 పక్కన వేసి ఒక NH2 మీద H తీసేసి CH3 పెట్టాలన్నమాట. N-మిథైల్ ఆర్థోఫినిలిన్ డైఎమీన్. ఆర్థో పొజిషన్లో 2 ఎమీన్ గ్రూప్స్ ఉంటాయి అని. ఇది బై ప్రోడక్ట్ C9H14N2. దీనికి గ్లయాక్సాలిక్ యాసిడ్ యాడ్ చేసి ఆ గ్లయాక్సాలిక్ యాసిడ్ని యాడ్ చేస్తే మనకి C11H12N2O వస్తుంది. బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్కి CO2ని యాడ్ చేస్తే ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఈ ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ ఈ బై ప్రోడక్ట్ కాంపౌండ్ C ఉంది కదా, అది ఆర్థో ఎమీన్ అనుకున్నాం కదా, దాని యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా రాశారనమాట. ఇది రాసిన తర్వాత దీన్ని నుంచి బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని తీసుకురావడానికి బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అంటే C11H12N2O. ఇది కాంపౌండ్ B, బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్. దీని స్ట్రక్చర్ని డిరైవ్ చేయడానికి ఏం చేశారు? దీన్ని బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకుని దాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో చేస్తే ఇవి 2 వచ్చాయి. అవి రెండింటిని యాడ్ చేస్తే ఈ స్ట్రక్చర్ వచ్చిందనమాట. అంటే ఏం లేదు, ఇది ఆల్రెడీ కాంపౌండ్ బై ప్రోడక్ట్కి ఇలా స్ట్రక్చర్ వేశారు కదా, ఇక్కడ NCH3 ఉండి ఇది CO, ఇది CH యాడ్ చేశారనమాట. ఈ బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి బేస్తో రియాక్షన్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని బట్టి బ్యాక్కి బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ వేశారు. అది కాంపౌండ్ B అనుకున్నారు. ఇది దీని స్ట్రక్చర్ వచ్చింది. దీనికి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తే కాంపౌండ్ ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ రావాలి. ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనకి ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ రావాలి. కాబట్టి కాంపౌండ్ B ఇది బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ కాంపౌండ్ B. దాని నుంచి ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్, దీని COOH, ఎమైనో కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని డీకార్బాక్సిలేషన్ కదా, దాన్ని బ్యాక్ వేసుకున్నారనమాట. బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ స్ట్రక్చర్ని బట్టి దీని స్ట్రక్చర్ని వేసుకున్నారు. అంటే ఈ రియాక్షన్ మీకు ఎక్కడ కనపడుతుందంటే ఇదిగోండి ఇక్కడ. ఇది బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ కాంపౌండ్ B. దాని స్ట్రక్చర్ని బట్టి కాంపౌండ్ A స్ట్రక్చర్ని
వేసుకున్నారనమాట, ఎజ్యూమ్ చేసుకున్నారు ఇదంతా. కాంపౌండ్ ఏని బట్టి ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ని డిరైవ్ చేయడం జరిగింది. ల్యూమిఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ల్యూమిఫ్లావిన్ ఎక్కడి నుంచి వచ్చింది? రిబోఫ్లావిన్ని ల్యూమిఫ్లావిన్ ఫోటోకెమికల్ రియాక్షన్ చేస్తే ల్యూమిఫ్లావిన్తో పాటు యూరియా వస్తుందని ఫస్ట్ చదువుకున్నాం కదా. కాబట్టి కాంపౌండ్ ఏ స్ట్రక్చర్ ఇది, కాబట్టి దీనికి యూరియా స్ట్రక్చర్ని కలిపితే మన ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ వస్తుంది. అది ఇలా వేశారు. కాంపౌండ్ ఏకి యూరియా, కాంపౌండ్ ఏ స్ట్రక్చర్ ఇంతకుముందు వచ్చింది కదా, దానికి యూరియా స్ట్రక్చర్ని కలిపితే మన ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ని ఈ విధంగా వేశారు. ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ని బట్టి ల్యూమిక్రోమ్ స్ట్రక్చర్ వేశారు. ఇక్కడ చూడండి, ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ హెచ్ ఉంటుంది, ల్యూమిక్రోము హెచ్ లేకపోతే ల్యూమిఫ్లావిన్ అనమాట. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ N9. ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర డిఫరెన్స్ ల్యూమిఫ్లావిన్కి ల్యూమిక్రోమ్కి. ఫ్లావిన్ని బట్టి రిబోఫ్లావిన్ స్ట్రక్చర్ని ఈ విధంగా రాసుకున్నారు. అంటే ఈ ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ల్యూమిక్రోమ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దీనికి ఒక సైడ్ చైన్ లింక్ చేశారనమాట. మాలిక్యులర్ ఫార్ములా అంతా చూసుకుని ఇంకా మిగిలింది ఏది, రిబోఫ్లావిన్లో ఒక సైడ్ చైన్ని లింక్ చేశారు. ఆ సైడ్ చైన్లో 5 కార్బన్ యాటమ్స్ ఉంటాయి. అందులో N-మిథైల్ గ్రూప్ ఉంటుంది. N-మిథైల్ గ్రూప్ ప్లేస్లో సైడ్ చైన్ని యాడ్ చేశారు. ఆ సైడ్ చైన్ ఏమని ఐడెంటిఫై చేయడం జరిగింది? రిబోఫ్లావిన్లో ఉన్న సైడ్ చైన్ని ఇలా ఒక సెకండరీ ఆల్కహాల్, ఒక ప్రైమరీ ఆల్కహాల్. సెకండరీ మొత్తం 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉండాలి కదా, అందులో 3 సెకండరీ ఆల్కహాలు, 2 ఒకటేమో ప్రైమరీ ఆల్కహాల్. 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నది ఒక సైడ్ చైన్ని ఎజ్యూమ్ చేసుకున్నారనమాట, ఐడెంటిఫై చేశారు. ఆ 4 సైడ్ చైన్స్, 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్న సైడ్ చైన్ని ల్యూమిక్రోమ్లో N-మిథైల్ గ్రూప్ దగ్గర, ల్యూమిఫ్లావిన్లో N-మిథైల్ గ్రూప్, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉండేది, అక్కడ ఈ సైడ్ చైన్ని అటాచ్ చేశారు. ఇది రిబోఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్. ఏం లేదు, రిబోఫ్లావిన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ చేస్తే ల్యూమిఫ్లావిన్ వస్తుంది. ల్యూమిఫ్లావిన్ని బేస్ హైడ్రాలసిస్ చేస్తే ల్యూమిక్రోము ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్, యూరియా వస్తుంది. ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ని CO2 డీకార్బాక్సిలేషన్ చేస్తే బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ CO2 బయటకు పోతుంది. బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ని రాబట్టి దాని నుంచి ఎమైనో కార్బాక్సిలిక్ యాసిడ్, బీటా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ B అనుకుంటే ఆ B స్ట్రక్చర్ని డిరైవ్ చేసుకుని దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేసి ఏ స్ట్రక్చర్ని డిరైవ్ చేసి దాని నుంచి ల్యూమిఫ్లావిన్ స్ట్రక్చర్ని డిరైవ్ చేసి ల్యూమిఫ్లావిన్కి సైడ్ చైన్ లింక్ చేస్తే 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్న సైడ్ చైన్ లింక్ చేస్తే మనకి రిబోఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ వచ్చింది. రిబోఫ్లావిన్ని సింథసైజ్ చేయడానికి స్టార్టింగ్ కాంపౌండ్ని గ్జైలిన్ తీసుకున్నారు. గ్జైలిన్ తీసుకుని దానికి నైట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తే నైట్రోగ్జైలిన్ వచ్చింది. ఆ నైట్రోగ్జైలిన్కి ఇంకో నైట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తే ఆర్థో డైనైట్రోగ్జైలిన్ వచ్చింది. ఆ ఆర్థో డైనైట్రోగ్జైలిన్ని ఒక నైట్రో గ్రూప్ని పార్షియల్గా రిడక్షన్ చేశారు. ఇథైల్ ఆల్కహాల్ అమ్మోనియా యాడ్ చేస్తే రిడక్షను ఒక నైట్రో గ్రూప్ రిడక్షన్ జరిగే ఎమ్మిన్ గ్రూప్గా మారింది. నెక్స్ట్ దానికి ట్రైహైడ్రాక్సీ టెట్రాహైడ్రాక్సీ ఆల్డిహైడ్ని యాడ్ చేశారు. టెట్రాహైడ్రాక్సీ ఆల్డిహైడ్ని యాడ్ చేస్తే కండెన్సేషన్ రియాక్షన్ ద్వారా మనకి ఏం ప్రోడక్ట్ వస్తుందంటే ఈ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ NH, ఇక్కడ NO2 పోతుంది,
ఇక్కడ NH2 ప్లేస్లో H ప్లేస్లో ఈ సైడ్ చైన్ అంతా టెట్రాహైడ్రాక్సీ ఆల్డిహైడ్ యాడ్ అవుతుంది అనమాట. ఆ సైడ్ చైన్ యాడ్ అవుతుంది, దానికి ఈ కాంపౌండ్ని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే రిబోఫ్లావిన్ వస్తుంది. ఇక్కడ NH2 ఉంటుందమ్మా, ఇది వేసుకోండి. NH2 ఇక్కడ NH2 ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ NH2లో H2O పోతుంది, దీంతో ఈ డబుల్ బాండ్ Nతో లింక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ NH2 ఉంటుంది, H2O పోయి Nతో డబుల్ బాండ్తో లింక్ అవుతుంది. ఇక్కడ NHలో H, ఈ OH పోయి Nతో లింక్ అవుతుంది OH ప్లేస్లో. ఈ కాంపౌండ్లో ఈ కాంపౌండ్కి ఇక్కడ NH2 అక్క వేయలేదు, NH2 ఉంటుంది. ఈ NH2లో H2, ఈ O పోతుంది, డబుల్ బాండ్ N వస్తుంది. ఇక్కడ ఇటువైపు ఏమో ఈ H, ఈ OH పోతుంది, సింగిల్ బాండ్ N వస్తుంది. N సింగిల్ బాండ్ ఇట్ లింక్ అవుతుంది. ఓకేనా, మిగిలిందంతా సేమ్. ఇది రిబోఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇది మనం ఇంతకుముందు వేసుకున్న రిబోఫ్లావిన్ యొక్క స్ట్రక్చర్కి సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సింథసిస్ ఆఫ్ రిబోఫ్లావిన్.